ఆధ్యాత్మిక నగరి తిరుపతికి అభివృద్ధిలో మరొక కీలక ఘట్టం నమోదైంది. స్మార్ట్ సిటీల నిధుల కోసం క్రీడాకారుల కలల సౌత్యం సాకారమైంది. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మల్టీపర్పస్ స్టేడియం ఏప్రిల్ 15న ప్రారంభానికి సిద్ధమైంది. రంజీ మ్యాచ్ల నుంచి లోకల్ టోర్నీల వరకు వేదికగా నిలవబోతుంది. ఇక తిరుపతి నడి ఒడ్డున శాప్ ఆధ్వర్యంలో సుమారు 9,50,00,000 రూపాయల వ్యయంతో అద్భుత క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారు. క్రికెట్ ప్రేమికుల కోసం ఇక్కడ 5 వికెట్ల టర్ఫ్ పిచ్లను సిద్ధం చేశారు. రంజీ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్లు నిర్వహించేలా 75 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ పిచ్లను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించారు. అయితే ఇది కేవలం క్రికెట్కే పరిమితం కాదు. ఈ క్రీడా ప్రాంగణం ఏప్రిల్ 15న అధికారికంగా క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది. ఈ స్టేడియం రాకతో తిరుపతి నుంచి మరిన్ని అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని అంశాలు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి శాప్ చైర్మన్ రవినాయుడు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ స్టేడియం కూడా అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ సంబంధించి కూడా? ఈరోజు తిరుపతికి స్పోర్ట్స్ అనేది ఒక హబ్ కావాలి. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా క్రీడాకారులు ఉన్నారు. దానికోసమే ఈరోజు ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా రంజీ మ్యాచ్ స్థాయిలో నిర్వహించుకునే విధంగా ఏపీఎల్ లీగ్స్ నిర్వహించుకునే స్థాయిలో ఈరోజు క్రికెట్ గ్రౌండ్ కూడా రెడీ చేసింది, పెవిలియన్ రెడీ చేసింది, అదేవిధంగా అకాడమీ రన్ చేసింది. దీంతోపాటు రోలర్ గేమ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వాటిని కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీంతోపాటు చంద్రగిరిలో దీన్ని ఆనుకొని ఉన్న అక్కడ ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియం కూడా నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు గూడూరు, సూళ్ళూరుపేటలో కూడా మల్టీపర్పస్ యూజెస్గా ఇండోర్ స్టేడియం ఉంటుంది. అకాడమీని కూడా తిరుపతిలో పెడుతున్నాం. కన్నం మల్లేశ్వరి గారి పేరు మీద అకాడమీని కూడా ఆ రోజు భూమి పూజకి సన్నాహాలు చేసుకున్నాం. అంటే దీనికి సంబంధించి అంటే మొత్తం ఎంతమంది కూర్చొని వీక్షించే విధంగా ఈ గ్రౌండ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది? ఈరోజు దీన్ని 3,000 నుంచి 5,000 మంది కూర్చునే విధంగా, అదేవిధంగా ఇంకా దీన్ని పెంచేటట్లుంటే ఆ టయానికి స్టాండ్స్, ఆర్టిఫిషియల్ స్టాండ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడున్న ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ఇది ఒక తలమానికం అవబోతుంది. అంటే ఇటు దీనికి సంబంధించి నిధుల గురించి అంటే ఇటు శాప్ అదేవిధంగా తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఎంత నిధులు వెచ్చించారు దీనికి సంబంధించి? స్మార్ట్ సిటీ ఆ రోజు ఆలోచించింది, వాళ్ళ దగ్గర నిధులు లేక దీన్ని పక్కన పెట్టేశారు. దాని తర్వాత స్పోర్ట్స్ అథారిటీ నేను చైర్మన్ అయిన తర్వాత దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాదు, నేను పూర్తిగా ప్రభుత్వం దగ్గర నిధులు కొరతున్నప్పటికీ సిఎస్ఆర్ సెస్ రూపంలో నిధులు సమకూర్చి దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అంటే మొత్తానికి ఈ స్టేడియం ఎప్పటి లోపల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఎవరి చేతి మీదుగా? యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు రేపు 9:30కి దీన్ని ప్రారంభిస్తారు. చూశారు కదా, ఏదైతే సంబంధించి కూడా చూసుకుంటే రేపటి నుంచి కూడా ఈ అంతర్జాతీయ స్టేడియం కూడా ఇటు నగర వాసులకు కూడా అందుబాటులోకి రానుంది. దీంతో పాటు కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా కూడా స్టేడియాలు అంటే శాప్ ఆధ్వర్యంలో కూడా క్రీడా రంగంలో ప్రత్యేకంగా కూడా ప్రోత్సహించి అన్ని ఇటు సూళ్ళూరుపేట కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో, అదేవిధంగా చంద్రగిరిలో కూడా ప్రత్యేక క్రీడా మైదానాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా రవినాయుడు కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.